హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు నా కవితలు ప్రణయ సంగమం 59వ భాగం. ఎవ్వరూ పుట్టగానే పండితులు కారు. ఒకటికి రెండుసార్లు చేస్తే మూడోసారి అయినా కరెక్ట్గా వస్తుంది. అది ఏది అయినా, వంట అయినా ఇంకా ఏది అయినా. నువ్వు పాత పడుకు సరేనా అని ముగ్గురి ప్లేట్లను అక్కడి నుండి తీసేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు జీడిపప్పు ఉప్మా చేసి తీసుకొస్తారు శ్యామల గారు. అలా ముగ్గురు టిఫిన్ చేసేసి బతుకు జీవడా అనుకుంటూ సోఫాలో కూర్చుంటారు. మెల్లిగా కావ్య, సారీ అత్త, నా వల్లే ఇదంతా అయ్యింది చేతులు కట్టుకొని చెప్తుంది. ఇక వదిలేయరా, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఫస్ట్ టైం అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతాయి. నువ్వు ఇదంతా ఆలోచిస్తూ బాధపడకు, ఓకేనా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్తారు. కానీ కావ్య అక్కడి నుండి కదలదు. ఏమైందిరా, ఇంకా ఇక్కడే ఉన్నావు అని అడిగిన శ్యామల గారికి, అత్త, బావ ఇంకా రాలేదు, రాత్రి కూడా రాలేదుగా, అందుకే బావ కోసం చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ బావ కోసమే చేశాను బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్తుంది కావ్య. ఓహో, అదా సంగతి, బావగారి కోసమా ఇదంతా? నేనింకా మా కోసం అనుకున్నానే అంటూ కావ్యని చూస్తారావిడ. పో అత్త, అన్నీ అలాగే అనిపిస్తాయి నీకు, నేను మీకోసం కూడా చేశాను తెలుసా అని మూతి తిప్పుకొని కూర్చుంటుంది. అలా ప్రతిసారి మూతి తిప్పుతున్న కావ్యని చూసి నవ్వేస్తారు అక్కడున్న ఇద్దరు. వాళ్ళలా మాట్లాడుకుంటున్నప్పుడే విక్రమ్ కార్ హార్న్ ఇస్తూ ఇంటికి చేరుకుంటుంది. హాల్లో ఉన్న వాళ్ళకి కార్ హార్న్ వినిపించగానే విక్రమ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. కావ్య కళ్ళు విక్రమ్ కోసం వెతుకుతున్నాయి. గుమ్మం దగ్గరుండి లోపలికి వస్తున్న విక్రమ్ చూసి, ఇదిగో మీ బావ మాటలోనే వచ్చాడన్న శ్యామల గారి మాటలకు తెగ ఫీల్ అయిపోతూ కూర్చుని చూస్తుంది. అలా విక్రమ్ హాల్లోకి రాగానే కుశల పరంపర మొదలెడతారు విక్రమ్ తల్లి శ్యామల గారు. ఆమె ప్రశ్నలకు సమాధానాలిచ్చి వాళ్ళ నాన్నతో కాసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళబోతున్న విక్రమ్ని అడుగుతారు. టిఫిన్ చేదురా నాన్న అని శ్యామల. అప్పటికే స్టెప్స్ ఎక్కుతున్న విక్రమ్ తల్లి మాటలకి ఆగి వెనక్కి తిరిగి చూసి, లేదు మామ్, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలేజ్కి వెళ్తానని రూమ్లోకి వెళ్ళిపోతాడు. కావ్య మిరుగుడ్లేసుకుని చూస్తూ కూర్చుంది అక్కడ జరిగేది అంతా. యాక్చువల్గా తను చేసిన టిఫిన్ బాగుండి ఉంటే వాళ్ళ మామయ్య చేత చెప్పించి బలవంతంగా అయినా విక్రమ్ చేత టేస్ట్ చేయించాలి అనుకున్నది. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టు అయ్యేసరికి ఆ ఆలోచనను పక్కకు నెట్టేసి పిట్టపిల్లల ఒక పక్కన కూర్చొని చూస్తుంది పాపం. రూమ్లోకి వెళ్ళిన విక్రమ్కి చిరాగ్గా అనిపిస్తడంతో ఏసీ ఆన్ చేసి అతని షర్ట్ రిమూవ్ చేసి అద్దం ముందు నిలబడి అతని రఫ్ బ్రిడ్ని చేతితో నిమురుకుంటున్నాడు. అతని శారీరక కష్టాన్ని ప్రతిబింబిస్తూ టైట్గా, షైనీగా, ఒత్తికగా స్టెప్ వైజ్ ఉన్న అతని సిక్స్ ప్యాక్స్ని చూస్తుంటే అతనికి హెల్త్ పట్ల ఉన్న డెడికేషన్ ఏంటన్నది అర్థమైపోతుంది ఎవరికన్నా. రఫ్ లుక్లో పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్న విక్రమ్ని చూసిన ఏ అమ్మాయి అయినా మనసు పారేసుకోక తప్పదు. అంత అందంగా ఉన్నాడు విక్రమ్, నవమన్మధుని వలె. అద్దంలో చూసుకుంటున్న విక్రమ్కి నిన్న రాత్రి ఏదైతే జరిగిందో అది అద్దంలో ప్రత్యక్షమవుతుంది. ప్రణయ అతనికి దగ్గరగా పడుకోవడం, ఆమె అందమైన అమాయకమైన రూపం ఇతని మనసుని నిలకడ లేకుండా చేస్తుంది. ఆమె స్పర్శని ఇంకా ఫీల్ అవుతూ ముసిముసిగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. కాసేపట్లో బయటికి వచ్చి నీట్గా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళడానికి అన్నట్టు కిందికి వస్తాడు విక్రమ్. అప్పటికే విజయ్ గారు రూమ్లోకి వెళ్ళిపోయి ఉండడంతో కిచెన్లో ఉన్న తల్లికి, మామ్ కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి సోఫాలో దర్జాగా కూర్చున్న కావ్యని ఒక చూపు చూసి వెళ్ళబోతాడు. కిచెన్లో వంట చేసి క్యారెట్స్ అడుగుతున్న శ్యామల గారు విక్రమ్ పిలుపుకి బయటకు వస్తూ, 2 నిమిషాలు నాన్న, క్యారేజ్ కట్టేస్తాను, తీసుకెళ్దు అని చెప్తారు. లేదు మామ్, మీరు టెన్షన్ తీసుకోకండి, ఇవాళ లంచ్ వద్దు, అది నేను ఇందాకనే చెప్పాలనుకుని చెప్పడం మర్చిపోయాను, సారీ. విక్రమ్ మాటలు విన్న శ్యామల గారు, హో అవునా, ఎందుకు నాన్న లంచ్ వద్దు అంటున్నావు? నేను కాలేజ్ నుండి హాస్పిటల్కి వెళ్ళాలి మామ్, చెప్పానుగా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు అని. ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుండి విక్రమ్. కావ్య విక్రమ్ చూపులలో ఏదో తేడాగా అనిపిస్తుండడంతో, బావేంటి అలా చూశాడు నన్ను, ఏదో దొంగని చూసినట్టు. ఎప్పుడు విసుగ్గా చూసేవాడు, ఇవాళ ఇలా చూశాడు, రీజన్ ఏమై ఉంటుంది అని బాగా చించగా అప్పుడు తడుతుంది కావ్యకి నిన్న తను వెలగబెట్టిన ఘనకార్యం. దాంతో తన కళ్ళని అమాంతం తెరిచేసి,
ఏంటి కొంపతీసి బావకాన్ని చూసేశాడా? నేను నిన్న కాలేజ్ దగ్గర అటెండర్ని కలిసింది, అందుకే నన్ను ఇలా చూస్తున్నాడా? దొంగలా? ఎందుకో అదే నిజం అనిపిస్తుంది కావ్యకి. ఇక మనసు ఊరుకోక అటెండర్కి కాల్ చేస్తుంది. తనని చూసుంటే అటెండర్ని కూడా చూసుంటాడు. ఇద్దరిని చూసుంటే అటెండర్ని పిలిచి అడుగుంటాడేమో అనే సందేహం మెదడుని తొలిచేస్తుండడంతో 2-3 రింగులు అవుతున్నా కాల్ లిఫ్ట్ చేయడం అటెండర్ సుబ్రహ్మణ్యం. కాలేజ్కి వెళ్ళడానికి క్యారేజ్ కట్టుకొని కొంచెం వేడన్నంలో పచ్చడి వేసుకుని తిని గర్భవతిగా ఉన్న భార్యకి జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చేంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడం చూసి, ఈ మేడం ఏంటి ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఏదైనా హెల్ప్ కోసం చేస్తున్నారా? అయితే చేసేద్దాం, నా భార్య కానుకకి సరిపడా డబ్బు సరిపోతుంది అనుకుంటూ వెళ్ళొస్తాను మంగా అని 8 నెలల గర్భవతి అయిన భార్యకి చెప్పి ఇంటి నుండి సైకిల్ మీద కాలేజ్కి బయలుదేరతాడు సుబ్రహ్మణ్యం. ఇంటి నుండి బయటికి వచ్చాక ఫోన్ చేసి ఆ మేడంతో మాట్లాడాలి అనుకుంటూ అటెండర్కి కాల్ చేస్తున్న కావ్య అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, షిట్, వీడేం వెలకబెడుతున్నాడో ఎదవా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, అంత రాజకార్యాలు ఏమున్నాయో, ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడికి. హాల్లోనే అటు ఇటు తిరుగుతూ అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్ ఎక్కువ కాగా తన రూమ్కి వెళ్ళిపోతుంది కావ్య. కావ్యని చూసిన శ్యామల, ఏంటిది ఇలా తిరుగుతుంది, ఎందుకో టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనుకుంటూ, సరేలే ఏదైనా ప్రాబ్లం అయితే తనే చెప్తుందిగా అనుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిన కావ్య ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది అటెండర్కి. కావ్య కాల్ కోసం ఎదురు చూసిన అటెండర్ ఒక రింగుకి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని వినయంగా మాట్లాడతాడు. కావ్యకేమో ఇప్పటి వరకు కాల్ లిఫ్ట్ చేయలేదని టెన్షన్లో కోపంతో, ఎక్కడ చచ్చావు ఇప్పటి వరకు, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయాలని తెలియదా నీకు, ఏం పీకుతున్నావు అంతలా, డబ్బు తీసుకున్నావుగా, ఇప్పుడు ఏమైంది అని కేర్లెస్గా మాట్లాడుతుంది. అతనికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా ఓ అని నోరు వేసుకొని పడిపోతూ అతని మీద. కావ్య మాటలకి అతను చాలా ఫీల్ అవుతాడు. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, అరే నాకు చెప్పే అవకాశమే ఇవ్వడం లేదు, ఎదుటి మనిషిని ఎంత చులకనగా మాట్లాడుతుంది. ఆవిడ దగ్గర డబ్బు తీసుకున్నాను అనా, నేనేమీ ఊరకనే తీసుకోలేదు, అప్పుగా అంతకన్నా తీసుకోలేదు. ఆవిడ కాలేజ్కి వచ్చినప్పుడు రిక్వెస్టింగ్గా మాట్లాడి విక్రమ్ సార్ దగ్గరికి ఎవరైనా అమ్మాయిలు వస్తున్నారేమో చూడమని, త్వరలో విక్రమ్ సార్కి ఈ మేడంకి పెళ్ళి అని, అందుకే ఈ నిఘా అని, కొన్ని రోజులు విక్రమ్ సార్ని కనిపెట్టుకుని ఉండమని ఆవిడ అడిగినప్పుడు విషయం చెప్పు అని చెప్పి నేను సంశయిస్తుండడంతో నా చేతిలో వద్దన్న డబ్బు పెట్టి నా ఫోన్లో ఆమె నంబర్ డయల్ చేసుకొని నా పేరు ఆవిడ నోట్ చేసుకుని వెళ్ళింది. నిన్న ఉన్నట్టుండి కాలేజీ దగ్గరకు వచ్చి ఆమెకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంతలో చూడు ఇలా ఎలా మాట్లాడుతున్నారో, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనేమో, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుని అవసరం తీరిన వెంటనే అవే కళ్ళని విరిచేసే రకం అనుకుంటాని మనసులోనే అనుకుంటూ, సారీ మేడం, ఇంట్లో ఉన్నాను చూసుకోలేదు ఫోను, తీరా కాలేజీకి బయలుదేరే ముందు చూశాను, పక్కనే నా భార్య ఉండడంతో ఎందుకులే ఇంటి నుండి బయటికి వచ్చాక మాట్లాడదామని లిఫ్ట్ చేయలేదు, ఇదిగోండి ఇప్పుడే ఇలా బయటికి వచ్చాను, ఇంతలో మీరే ఫోన్ చేశారని సంజాయిషి ఇస్తూ చెప్తాడు కావ్య మాటలకి. నీ భార్య ఉంటే ఏం, నేనేమైనా నీ రంకు పెళ్ళానా, నీ భార్య చూస్తే గొడవ అవుతుంది అనుకోవడానికి. కావ్య మాటలకి అయోమయంలో పడిపోతాడు సుబ్రహ్మణ్యం. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కావ్య మనస్తత్వం ఎలాంటిదో సుబ్రహ్మణ్యంకి. ఈ మేడం ఏంటి ఇలా మాట్లాడుతుంది, అసలు ఈవిడ చెప్పినట్టు విక్రమ్ సార్కి ఈ మేడంకి పెళ్ళవుతుందా, నాతో అలా అబద్ధం చెప్పి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా, నాకెందుకో డౌట్గానే ఉంది. ఎందుకైనా మంచిది నా లిమిట్లో నేను ఉండడం మంచిది, ఇంకోసారి హెల్ప్ అని వస్తే అస్సలు చేయకూడదు, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే అసలుకే ముప్పు వస్తుందని మనసులో అనుకుంటూ కావ్యతో ఇలా అంటాడు. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పత్రికల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.